श्रीयाञ्जनेयम् బిల్డింగ్ కూడా బాగుంటుందిరా. చాలా రోజులు బట్టి మూత పడిపోయింది ఈ బిల్డింగ్. 5 కోట్లు ఉన్నాయి కదా, బిల్డింగ్ తీసుకుందాం. ఓకే రా, ఓనర్ కి ఫోన్ చేయరా. సరే సరే. హలో, బిల్డింగ్ అమ్ముతున్నాను కదండి, ఆ బిల్డింగ్ నుంచి మాట్లాడాలి. బిల్డింగ్ బ్యాక్ సైడ్ కలుద్దాం. ఓకే. హాయ్, మీరేనా? హాయ్. ఆ బిల్డింగ్ 5 కోట్లకి ఇస్తారా? అదా 10 అనుకుంటున్నామండి. 5 అయితే మాకు ఓకే అండి. కష్టమండి, చాలా కష్టపడి సంపాదించి కట్టాం. 5 కోట్లు తప్ప 10 కోట్లు ఇవ్వలేమండి, మా వాళ్ళకి కాదు. చెప్పడం జరగదండి, అంత మా దగ్గర లేదండి. లేదండి, దీని గురించి తర్వాత మాట్లాడతాం. బాయ్. ఏం చేద్దారా? మన ఇద్దరం కలిసి కష్టపడ్డాం కదా, మనకు కూడా గిట్టుబాటు అయ్యేటట్లు ఉండాలి. వీళ్ళకి కాకపోతే ఇంకోళ్ళకి అమ్ముదాం. మీ గురించి నాకు తెలుసురా, మీ ఇద్దరు ఒక దొంగలరా, ఇందులో ఒకటి చచ్చిపోండా. అవునా కోదా? అసలు ఎవరా వీడు, ఏం మాట్లాడుతాడు అసలు? ఏంటి అట్లా అయిపోండా. నువ్వు అక్కడ తవ్వురా, నువ్వు అక్కడ తవ్వురా, ఏదో తవ్వు చూడండి రా. ఇందులో ఒక ఆత్మ ఉంది, మీకు 2 రోజులు చంపేయాలని చూస్తుంది. ఇది బేగం అమ్మేయండి, అప్పుడు ఈ ఆత్మ ఎవరైతే ఓనర్ అవుతారో వాళ్ళని చంపుతుంది, మీరు బతికిపోతారు. హలో, నువ్వు మాట్లాడు. ప్రశాంత్ గారు, మీరు ఒకసారి రండి. మేము మీరు అనుకున్న రేటుకి ఇచ్చేయాలనుకుంటున్నాం. ఒకసారి రండి. మీరు 5 కోట్లకి ఇచ్చేయాలనుకుంటున్నాం. మాకు ఇప్పుడు అమౌంట్ అవసరం అండి. సరే, నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. నా అకౌంట్ నెంబర్ రాసుకోండి, 9133014645. ఓకే, ట్రాన్స్ఫర్ చేసండి. బాయ్. దేముందని నమ్మించి భయపెట్టాలి ఫస్ట్ అడిగి. వాడు అప్పుడు భయపడిపోతాడు. ఇంకేం భయం అంతా చూసుకుంటాను. నువ్వు ఒక మాంత్రికుడికి వెళ్ళి దేముందని చెప్పి భయపెట్టే వాళ్ళకి అంతా చూసుకుంటే నీకేం భయం లేదు. నువ్వు అనుకున్నట్లే జరిగిందిరా. ఏంటిది? ఏం లేదురా, బిల్డింగ్ కొత్త కదా, మన ఎందుకోసం మనకు అనిపిస్తుంది. అవునరా. బిల్డింగ్ బాగానే ఉంది, పర్లేదు. 10 కోట్ల రేటు దొరికింది కదా. కంపు కొడుతుంది, మొత్తం క్లీన్ చేయాలి. పొట్లు గల దులపాలండి.
ఏమైందిరా ఏమోరా భయంకరమైన కళ క్లీన్ వచ్చిందిరా. చేస్తున్నా పడుకో రేలే మొత్తం క్లీన్ చేయి. ఒరే ఏదో మీద సౌండ్ వస్తున్నట్టుందిరా. ఏం లేదురా. అడవి వెళ్దాం పద. ఇక్కడ కూడా ఏం లేదురా. ఏం లేదు రారా. డోర్ క్లోజ్ చేస్తారు ఇప్పుడు. ఎవరో డోర్ తీయండి. ఏదో ఉందరా. నీకు ఈ బిల్డింగ్ అమ్మిన వాళ్ళు దొంగ నా కొడుకులు స్నేహానికి నన్ను చంపి ఈ బిల్డింగ్ లాక్కున్నారు. వాళ్ళని చంపాలి, అది మీరే చెయ్యాలి. మీరేం చేయాలి? ఏయ్! మీరు వాళ్ళని చంపకపోతే మీరు నా చేతుల్లో చస్తారా? మామూలు కాదు కాదా? ఇది చూడ. పోరా మమ్మల్ని చేయదు మమ్మల్ని చేయదు. మీరు చస్తారా? వాళ్ళని ఇక్కడ తప్పించి నాకు అప్పగిస్తారా? సరే అలా చేస్తా మమ్మల్ని వదిలేయండి. వాళ్ళని ఇక్కడికి తీసుకురండి. అంటే మనం బెదిరించుకుని నిజంగా ఏమన్నా దయ్యాల మాంత్రికులంతా అక్కడికి ఎక్కడికి తెప్పిద్దామా, వాళ్ళకి పట్టేసి సీసాలో బంధిస్తారు. వాళ్ళని ఎక్కడికి పిలిపిద్దాంపా, వెళ్దాంపా. ఇష్టం రండి. సర్వభూత వినాశిని బంధిత ఆవాహయామి. ఓం చాకిని టాకిని ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. ఓం మీరు ఎవరికి తెచ్చిన వాళ్ళు ఇదే పరిస్థితి. ఎంత శ్రమ గురించి. చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ప్రాణ స్నేహితులు. ఒకడంటే ఒకడికి ప్రాణం. అలాంటిది వాళ్ళ డబ్బుల కోసం నన్ను చంపేశారు. రియల్ ఎస్టేట్లో పార్ట్నర్స్గా బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏమంటారు మరి చెప్పండి.
మన వల్ల కాదేమో రా. అవుతుందిరా, ట్రై చేద్దాం. నా దగ్గర అంత మనీ లేదురా. అయితే మీరు 30% అరేంజ్ చేయండి, నేను మిగతా 70% అనేది అరేంజ్ చేస్తాను. ఓకేరా. అయితే ఇదంతా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? మీ ఇష్టం రా, అది మంచి ముహూర్తం చూసి పనులు అనేవి ప్రారంభించేద్దాం. ఓకేనా? ఓకే అయితే చేద్దాం. మనం కొడుతున్న ఫ్లాట్స్ అనేవి సేమ్ ఇలాగే ఉంటాయిరా. ఇది డౌన్ ఫ్లోర్ రా, 5th ఫ్లోర్ చూద్దాం పదండి. అలా యా. అది బాగుంటుంది చాలా. మనం కట్టే బిల్డింగ్స్ చాలా బాగున్నాయిరా, ఫ్లోర్స్ చూడండి. ఈ చుట్టూ ప్లేస్ మొత్తం మందేరా. ఇదే మోడల్లో బిల్డింగ్స్ అన్ని లేపేసి ఒకేసారిగా అన్ని సేల్స్లో పెట్టేద్దాం. ఓకేనా? ఏమంటారు? చూడండి రా, మనం కట్టే ఫ్లాట్స్ కావాల్సిందే. పెట్రోల్ చేద్దాం పారా. వాడి బాడీని తగలేసి పోవడం వరకు వాడు ఆనవాళ్ళకి కూడా కొడతాం. వాడిని మనం లేపేసి దీన్ని పంచుకుందామా? నేను అదే అనుకుంటున్నా. కేసే మోదింట్రా. కేసులు గీసుల గురించి నేను చూసుకుంటాను. మన ఇద్దరం కలిసి వాడిని చంపేద్దాం. మన ఇద్దరం పార్ట్నర్లు అయిపోదాం. సరే కదా? ఓకేనా? నన్ను చంపిన వారి మీద పక్క తీర్చుకోవడం తప్ప నాకు శరీరం లేదు. నేను వాళ్ళని ఏం చేయలేకపోతున్నాను. మీరు నాకు సాయం చేయండి ప్లీజ్ ప్లీజ్. నా పగ మీరే తీర్చాలి. సరే. ప్రశాంత్, ఎవరో పిలుస్తారు రా. నువ్వు ఎక్కడో నేను వస్తాను. ఎవరు? ఎవరు పిలిచినట్టు? ఎవరు లేరే. ఏయ్! ఏయ్, మేమే మా బెస్ట్ ఫ్రెండ్ చంపేసి దీన్ని లాక్కుంటే మమ్మల్ని మోసం చేసి మీరు దుబ్బేయాలనుకుంటారా?
ఆ